మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని రాజ్ తరుణ్ మోసం చేశాడని, మరో మహిళతో ఉంటున్నాడని లావణ్య ఆరోపించింది. తన ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని, నంబర్ బ్లాక్ చేశాడని తెలిపింది. రాజ్ తరుణ్తో పాటు అతడి సోదరుడిపైన లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ సోదరుడు అనేక సార్లు బెదిరింపులకు గురి చేశాడని ఆరోపించింది లావణ్య. నార్సింగి పోలీసులు లావణ్య ఫిర్యాదుని స్వీకరించారు. నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి తమకు కంప్లైంట్ చేసినట్టు తెలిపారు నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి. పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేసినట్టు ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు చెప్పారు. ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈ వ్యవహారంపై నటుడు రాజ్ తరుణ్ స్పందించారు. ఓన్లీ లావణ్య మాత్రమే. ఆమెతో కూడా ఆమె ప్రతి దగ్గర బ్లాక్ చేసి ఉండేది. ఆమె నాకు ఫోన్ రావట్లేదండి, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కి వీళ్ళందరికీ ఫోన్లు చేస్తారు. సార్, ఈ 11 ఏళ్ళ సార్ ఈ రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు పర్టికులర్ గా ఇప్పుడు వచ్చే సినిమా హీరోయిన్ కదండి, ఐ విల్ గెట్ ఎఫెక్టెడ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్. చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి, అందుకని చెప్పి. మరి ఎంతో మంది డైరెక్టర్లకు కాల్ చేసిన లావణ్య మరి సార్ మీ సినిమా డైరెక్టర్ కాల్ చేసింది, మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది, ఎవరు కూడా లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కాదండి, అందరూ మాట్లాడారండి. అందరూ మాట్లాడి నాకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుందని చెప్పిన తర్వాత నేను లీగల్ గా కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశానండి. నేను లీగల్ గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టెప్ తీసుకుందామని అడిగి కంప్లైంట్ ఇచ్చిందండి. చాలా సార్లు అండి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదండి, చాలా సార్లు ప్రతిసారి కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఫైనల్ గా ఇప్పుడు మీ మొత్తం కూడా లావణ్య మీ తర్వాత మాల్గోత్ర మీ ముగ్గురు మధ్య చుట్టూ తిరుగుతుంది. దీనికి మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమీ చెప్దాం అనుకోవట్లేదండి. దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా, లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా, నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా. దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం. సార్, అరెస్ట్ ముందు వరకు టచ్ లో ఉన్నారా, లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా ఉంటూ వచ్చారా? లేదండి, అంటే టచ్ లో ఉంటే కాదండి, అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి. అప్పుడు తను అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్, తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకొని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు అనేది తను చెప్తుంది. అంటే మీరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాకన్నా ముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారా, పరిచయంలో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నానండి. అది మీకు అంటారు కదా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఇంకా దీని అమ్మ ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అప్పటికి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, వద్దు 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 అని చెప్పి ఇంక అప్పటికి నాకు ఇంకా విరక్తి వచ్చిందండి. ఆ మస్తాన్ సాన్ అబ్బాయితో నేను ఇంట్లో వచ్చి ఆడితోనే పడుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది. వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉందండి. అది ఆవిడని అడగండి, దయచేసి ఆవిడని అడగండి. బ్రేకప్ అదే అండి, వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి, అదే ఇంట్లో అంతా ఉండదు. నాకు ఎలా పరిచయం అయ్యారో నాకు తెలియదండి, ఎవరో ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. నేను ఇవ్వలేదండి, నాదండి అది. మీరు ఉండమని చెప్పిన ఫ్లాట్ లో నేను ఉండమని చెప్పలేదండి, నేను కూడా అందులోనే ఉండేవాడిని. ఈవిడ గోల్ తట్టుకోలేక మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేదా మీడియా ముందుకు వద్దాము అంటే, మీకు అంటారు కదా అద్దాల మేడలో ఉన్న వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళ అద్దాలు పగులుతాయని చెప్పి, అందుకని చెప్పి
ఆవిడని ఏమనకుండా నేనే బయటకు వచ్చాను. లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మస్తాన్ ఎలా వచ్చాడు మధ్యలోకి? మేము కలిసి రిలేషన్షిప్ లో ఉన్నది చెప్పాను కదండి. 2014 నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అండి, అంతే అండి. మస్తాన్ ఈ మధ్య వచ్చాడండి, 2 years బ్యాక్ ఇప్పుడు వచ్చాడు. మస్తాన్ ఏమన్నా రిలేషన్షిప్ లో లేవండి. అదే ఇంట్లో పడి ఉండేవాడిని, ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక నేనే బయటికి వెళ్ళిపోయాను. ఆవిడ కూడా బయటకు పంపిస్తే మళ్ళీ రచ్చ అవుద్ది, అనవసరంగా రెప్యుటేషన్ పాడవద్దు అని చెప్పి. నాకు తెలియదండి, నేను విన్నానండి చేసేవాడు ఇది ఏదైనా అంటే వాళ్ళిద్దరూ, నేను చెప్తానండి. ఇప్పుడు 17లో రిలేషన్షిప్ బ్రేక్ అయింది, కానీ ఇప్పుడు 7 years పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా సార్? మేము ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వలేదంటే భరించానండి. ఓకే, తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు వచ్చానండి. అంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ లో కేవలం లావణ్య ఒక్కతే ఉందా, వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారని మీరు ఏమన్నా? నాకు నిజంగా తెలియదు. అయితే లావణ్య ఒకటే ఆరోపిస్తుంది, ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు, తప్పించుకోపోయారు. వచ్చేసరికి ఏమండి చెప్పాలి ఏమండి, నేను యాక్టర్ నండి, ఎక్కడికి పారిపోతానండి? నేను చెప్పలేదు, తను కనీసం డ్రగ్స్ చెప్పలేదు, ఎక్కడ పారిపోతానండి? నేను వేరే తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయాను అంతే తప్ప పారిపోవడం అంటే చాలా పెద్ద మాట అండి. అది యాక్టర్ని ఎక్కడ పారిపోతాను? హెల్ప్ చేయలేదా అని ఏమైనా కోపం ఉంది? ఏం హెల్ప్ చేస్తామండి? డ్రగ్స్ కేసు ఏం హెల్ప్ చేస్తామండి? అంటే ఇప్పుడు మీ ఫ్లాట్ లోకి ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకుని వచ్చి మీరు చూసింది? ఇంట్లో చాలా సార్లు అండి, మస్తాన్తో పాటు నేను ఎప్పుడు చూడలేదు. ఆమె తీసుకోవడం చాలా సార్లు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఫైనల్ గా మీడియా కానీ? నేను ఒకటే చెప్తాను, లావణ్య కూడా చెప్పండి అలాగే ఏం చెప్పాలి. ఆవిడతో నేను లీగల్ అడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆవిడతో మాట్లాడతాను, లీగల్ అడ్వైజర్ లేకుండా ఆవిడతో మాట్లాడను. నేను మీడియా కానీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ప్లీజ్ సపోర్ట్ మీ. కొంచెం ఫీల్ అయినంత మీకు ఎంక్వైరీ చేస్తే మీకు నిజం చాలా ఈజీగా తెలిసిపోతుంది. రిలేషన్షిప్ ఉన్నప్పుడు వదిలేసినప్పుడు ఆమెకు ఒక సమాధానం చెప్పి వెళ్ళిపోవాలి కదా. ఏమండి, ఆ తర్వాత సమాధానం చెప్పి వెళ్ళిపోవాలంటే అంటే తను వేరే రిలేషన్షిప్ మేనేజర్ లో మాట్లాడుతున్నారండి. తను ఆరోపిస్తుంది, కంప్లైంట్ కూడా చెప్పింది, రాజ్ తరుణ్ ఇప్పుడు నాకు కావాలి అని అంటుంది. ఏమండి, తర్వాత ఎప్పుడు తర్వాత మాట్లాడలేదు అనుకుంటున్నారా మీరు? ఓకే చెప్పండి, ఎప్పుడు మాట్లాడారు? తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా? తర్వాత మాట్లాడాను. ఆవిడ నేను మొత్తం అన్ని కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు, కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్ గా నేను పోలీసులకు ఇస్తా. ఇచ్చి నేను కంప్లైంట్ ఆవిడ ఏమన్నా చెప్తాను. ఏమన్నా రాజ్ తరుణ్ నాకు కావాలి అంటే మస్తాన్ సాయి అన్నవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గుంటూరు వెళ్ళి ఫైల్ ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తాండి? ఇదిగోండి, నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది, ఫోటో తీసుకొచ్చా. కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇది చేశాడు, అది చేశాడు, మస్తాన్ సాయి అన్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. మరి నేను కావాలి, నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ, నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇంకేం మాట్లాడను. దయచేసి స్పెండ్ సో మచ్ టైమ్ హియర్, దయచేసి ప్లీజ్ రెస్పెక్ట్ మీ. నేనేం చెప్పనండి, నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీడియా, నాకు తెలియదండి, నేనేం మాట్లాడను.